ఓం శ్రీ గణేశాయ నమః. రుద్రాక్షల గురించి తెలుసుకుందాం. రుద్రాక్షమాలలు, తులసి మాలలు అవి వేసుకునే వాళ్ళని చూస్తే మనం కూడా ధరించాలనే భావం పుడుతుంది. అవన్నీ అడుగడుగునా పరమేశ్వరుని గుర్తు చేస్తూ ఉంటాయి. ఈ రుద్రాక్షలు అమలత్వాన్ని, ఉష్ణత్వాన్ని కలిగిస్తుందని, క్రిములను పోగొడుతుందని, విషానికి విరుగుడని, మనకి నీచ భావాలు దగ్గరకు రానివ్వని ఆయుర్వేదం అంటోంది. విభూతిని, రుద్రాక్షమాలను ధరించకుండా చేసే శివపూజ నిష్ఫలం అని లింగ పురాణం చెప్తోంది. త్రిపురాసురుల్ని సంహరించే సందర్భంలో ఈశ్వరుని కంటి నుండి కారిన దయాబిందువులే రుద్రాక్షలుగా మారాయని పురాణాలు అంటున్నాయి. రుద్రాక్ష ఎంత పెద్దది అయితే అంత మంచిది. సహజంగా రంధ్రం ఉండే రుద్రాక్ష శ్రేష్టమైంది. మానవుడు రంధ్రం చేసిన రుద్రాక్ష మధ్యమం, పురుగు పట్టింది, పగిలింది, విరిగింది, కంటకాలు లేనిది మరియు వ్రణం ఉన్నది అనే 6 రకాల అవలక్షణాలు గల రుద్రాక్షల్ని ధరించకూడదు. మనం రుద్రాక్షలను 101 రుద్రాక్షలు ధరించాలి. చేతులకి 11, మణికట్లకు 11 రుద్రాక్షలు ధరించాలి. ఈ రుద్రాక్షలు ధరించిన వారిని ఈశ్వరుడితో సమానమైన వాడని భావించి అందరూ నమస్కరించి స్తుతిస్తారు. శివనామం జపించే భక్తులను ఆ రుద్రాక్షలు ధరించిన వారిని దర్శిస్తే అందరి పాపాలు నశిస్తాయి. శిరస్సులో రుద్రాక్ష ధరించే సమయంలో ఈశాన మంత్ర జపం చేయాలి. తత్పురుష మంత్రం జపం చేస్తూ చెవుల్లో రుద్రాక్షలు ధరించాలి. రుద్రాక్షలు ధరించేవారు మద్యం స్వీకరించకూడదు. మాంసం, వెల్లుల్లి, నీరుల్లి, మునగకూర, విరిగిన చెట్టు కూరలు భుజించకూడదు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు మరియు సన్యాసి నియమపూర్వకంగా రుద్రాక్షలు ధరించాలి. పుణ్యం చేసిన వారికి మాత్రమే రుద్రాక్షలు ధరించే భాగ్యం లభిస్తుంది. రుద్రాక్షలు లేకుండా ఒక క్షణమైనా ఉండకూడదు. రుద్రాక్షలను వీడిన వ్యక్తి సమస్త నరకాలని పొందుతాడు. రుద్రాక్షల్ని ఎప్పుడు ధరించాలంటే ముందుగా ఉసిరికాయ ప్రమాణంలో గల రుద్రాక్షలు ధరించాలి. తర్వాత వాటికంటే తేలికైన వాటిని ధరించాలి. చిక్కుడు గింజ ప్రమాణం గల రుద్రాక్ష ప్రశస్తమైంది. అన్ని వర్గాల వారు, అన్ని ఆశ్రమాల్లో ఉండేవారు, స్త్రీలు, పురుషులు సర్వదా రుద్రాక్షలు ధరించాలి. పగలు ధరిస్తే రాత్రి సమయంలో చేసిన పాపం, రాత్రి ధరిస్తే పగలు సమయంలో చేసిన పాపం, సర్వకాలాలలో ధరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. రుద్రాక్ష శివుని మంగళకరమైన చిహ్నం. సర్వదా రుద్రాక్షలు ధరించాలి అనేది సాక్షాత్తు శివుడి ఆజ్ఞ. ఏకముఖి రుద్రాక్ష గనక ధరిస్తే సాక్షాత్తు శివ సమానమే. అది భక్తిని, ముక్తిని, సమస్త ఫలాలని ప్రసాదిస్తుంది. దాన్ని దర్శించిన మాత్రం చేతనే బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. దానిని పూజించే స్థలంలో సంపదలు వెల్లివిరుస్తాయి, ఉపద్రవాలు తొలగిపోతాయి, కోరికలు తీరుతాయి. 2 ముఖాల రుద్రాక్షలు గనక ధరిస్తే ఇవి చాలా శ్రేష్టమైనవి. గోహత్యా పాపాన్ని తొలగిస్తుంది. 3 ముఖాల రుద్రాక్ష సాధన సంపత్తిని ప్రసాదిస్తుంది. దాని ప్రభావం వలన సాధకుడికి విద్యలన్నీ స్థిరంగా ఉంటాయి. 4 ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. నరహత్యా దోషం పోగొడుతుంది. దాన్ని దర్శించి స్పృశించడం వలన 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. 5 ముఖాలు గల రుద్రాక్షలు
సాక్షాత్ రుద్రస్వరూపమైనవి. సర్వసమర్థమైన ఈ రుద్రాక్షను కాలాగ్ని అంటారు. అది సర్వ విధాల ముక్తిని ప్రసాదిస్తుంది. తినకూడని దాన్ని తినటం మొదలగు పాపాలన్నీ కూడా ఇది పోగొడుతుంది. 6 ముఖాలు గల రుద్రాక్ష ఎవరైతే కుడి భుజంలో ధరిస్తారో అలాంటి వ్యక్తి బ్రహ్మహత్యాది పాపాలన్నిటి నుండి కూడా నిస్సందేహంగా విముక్తి పొందుతాడు. 7 ముఖాలు గల రుద్రాక్షని ఆనంగం అంటారు. దాన్ని దరిద్రుడుగా ఉండే వ్యక్తి ధరించినా కూడా అట్టి వ్యక్తి సమర్థుడవుతాడు. 8 ముఖాలు గల రుద్రాక్ష భైరం అనే పేరుంది. ఈ అష్టవస్తువుల స్వరూపమై ఉన్న దీన్ని ధరిస్తే పూర్ణాయుర్ధాయం పొందుతారు. మరణించిన తర్వాత శివ సాయుధ్యం లభిస్తుంది. 9 ముఖాల రుద్రాక్షను కనుక తన ఎడమ భుజంలో ధరిస్తే అలాంటి వ్యక్తి సర్వసమర్థుడు అవుతాడు. ఆ వ్యక్తి శివునితో సమానంగా ఉంటాడు. రుద్రాక్ష భైరవ స్వరూపం. దీనికి 9 రూపాలతో వెలసిల్లే దుర్గా మహేశ్వరి అధిష్టాన దేవత. ఈ రుద్రాక్ష కపిల మహర్షి యొక్క స్వస్వరూపం అని చెప్తారు. 10 ముఖాలు గల రుద్రాక్ష కనుక ధరిస్తే అన్ని కోరికలు తీరుతాయి. ఇది సాక్షాత్తు జనార్దన్ యొక్క స్వరూపం. 11 ముఖాలు గల రుద్రాక్ష కనుక ధరిస్తే ఇది రుద్రుని రూపం కాబట్టి సర్వత్రా విజయం లభిస్తుంది. 12 ముఖాలు గల రుద్రాక్ష కేశాల్లో ధరించాలి. 13 ముఖాలు గల రుద్రాక్ష విశ్వదేవతల స్వరూపం. దీన్ని ధరిస్తే గనక సమస్త కోరికలు నెరవేరుతాయి. సౌభాగ్యం మంగళప్రదం కూడా. 14 ముఖాలు గల రుద్రాక్ష సాక్షాత్తు పరమశివుడి స్వరూపం. దాన్ని భక్తితో శిరస్సుపై ధరించే వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇలా రుద్రాక్షలను ధరించి ఆరోగ్యవంతులై మనసు ప్రశాంతతను పొంది చక్కటి ధ్యానాన్ని చేయగల శక్తి లభిస్తుంది. రుద్రాక్షలను అందరూ కూడా ధరించవచ్చు. బంగారు, వెండి, రాగి తీగలతో కానీ నూలు లేదా సిల్క్ దారాలతో గుచ్చి ధరించవచ్చు. రుద్రాక్షల్ని పవిత్ర స్థలంలో ఉంచాలి. వీటిని ఆవు పాలతో శుద్ధి చేసి మనం రుద్రాక్షల్ని ధరించేటప్పుడు ఓం నమః శివాయ అని 108 సార్లు మనం జపించాలి. రుద్రాక్షలు ధరించిన వాటిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి పౌర్ణమికు ఆవు పాలతో మహామృత్యుంజయ మంత్రంతో కానీ ఓం నమః శివాయ అంటూ అభిషేకం చేయడం చాలా మంచిది. రుద్రాక్షలు ధరించిన వారు మాంసాహారం, మద్యం, పొగ తాగటం మానేసేయాలి. ఈ రుద్రాక్షలను జపమాలగా అందరూ కూడా జపమాలగా ఉపయోగిస్తుంటారు. గాయత్రి మహావిష్ణు జపాలకి తులసిమాల అత్యంత సర్వశ్రేష్టం. ఈ రుద్రాక్షల్ని చక్కని బాక్సులో పెట్టుకోవాలి. ప్లాస్టిక్ బాక్సులో కానీ తర్వాత కుండల్లో కానీ పెట్టకుండా వాటిని ఒక రుద్రాక్షలు ధరించిన వ్యక్తి ఆరోగ్యంగా దీర్ఘాయుతో ఉంటాడు. సదాచారిగా ఉండటంలో సఫలమవుతాడు. కాబట్టి రుద్రాక్షలను ధరించి శివ పూజలో మనం విశేషంగా శివుని యొక్క అనుగ్రహం పొందొచ్చు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.